గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని 10 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షురాలు తురకపల్లి నాగలక్ష్మిపై రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యదర్శి మద్దిపాడు మండలం దొడ్డవరం సర్పంచ్ పూనూరు సుబ్బారావు ఆరోపించారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తురకపల్లి నాగలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలాని కోరారు. కొంత డబ్బు నగదు రూపంలో, కొంత ఫోన్పే ద్వారా ఆమెకు చెల్లించినట్లు తెలిపారు. తీరా టికెట్ ప్రకటించేసరికి జాబితాలో తన పేరు లేదని, తన డబ్బులు తనకి ఇవ్వాలని అడుగ్గా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు. పార్టీకి చెడ్డ పేరు రాకుండా భవిష్యత్తులో ఇలాంటి మోసాలు చేయకుండా తురకపల్లి నాగలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నా పేరు పూనూరు సుబ్బారావు, మా నాన్న పేరు దాసు. నేను గత 2024 జన సార్వత్రిక ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో తురకపల్లి నాగలక్ష్మి అనే ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు. భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు, షాకే శైలజానాథ్ గారు, మాజీ పీసీసీ అధ్యక్షులు, వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు, మీకు టికెట్ నేను ఇప్పిస్తాను, దానికి 15 లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి, ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని అన్నారు. అనగానే నేను ఏంటంటే, మేడం అట్లా ఎట్లా అంటే, ముందు నాకు 5 లక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇవ్వమన్నారు. తర్వాత 3 దఫాలుగా 15 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పి నన్ను షాకే శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు. పరిచయం చేసి అతను నాకు చెప్పాడు, మాట్లాడదాంలే అన్నాడు. అంతేను, టికెట్ విషయం మాట్లాడదాంలే అని ఒక మాట అన్నారు. ఆ తర్వాత 5 లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ మాణిక్యం ఠాగూర్ గారిని కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన ఒక 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నారు. తీసుకుని వెళ్ళి ఢిల్లీలోనే న్యూఢిల్లీలో నర్మదా అపార్ట్మెంట్స్కి మాణిక్యం ఠాగూర్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ షాకే శైలజానాథ్ గారు ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారే కానీ ఫోటోలు దిగించారా కానీ సీటు విషయం ఏం మాట్లాడట్లేదు. ఇదిగోండి దానికి సాక్ష్యం, ఇదిగోండి షాకే శైలజానాథ్ గారు, నేను, తురకపల్లి నాగలక్ష్మి అండ్ దాసరి సతీష్, తురకపల్లి నాగలక్ష్మి గారు భర్త అయినటువంటి దాసరి సతీష్ గారు, వీళ్ళందరం కలిసి ఫొటోస్ అండి ఇవి. తర్వాత ఫ్లైట్ టికెట్స్ అండి. ఫ్లైట్లో మేము వెళ్ళినప్పుడు మేము ఫోటో తీసుకున్నారు. ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర 2-3 సార్లు నన్ను ఢిల్లీ తీసుకెళ్లారు. దాని దగ్గర 3 లక్షల దాకా ఖర్చులు అయినాయి. అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు నేనే పెట్టుకున్నానండి. దానికి సంబంధించి 2-3 లక్షలు అయినాయి. తర్వాత ఇది ప్రూఫ్స్ అండి. ఫోన్పే ద్వారా 1 లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను ఆమెకు పంపించింది. 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, 1 లక్ష రూపాయలు ఒకసారి, ఇదిగోండి 99,000, 41,000 ఇట్లా ఫోన్పే ద్వారా 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానండి. తీరా టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి. అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి. రాని పక్షంలో నేను పోయి అడిగితే, నేను డబ్బులు ఇచ్చాను, శైలజానాథ్ గారికి ఇచ్చాను, మాణిక్యం ఠాగూర్ గారికి ఇచ్చాను, ఏం జరిగిందో తెలియదు, షర్మిల గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి దోర్నాలకు వస్తున్నారు. షర్మిల గారు దోర్నాలకు వచ్చినప్పుడు షర్మిల గారి దగ్గర మాట్లాడి, మీకు ఇప్పిస్తాను, మీరేం బాధపడబాకండి, బీ ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బీ ఫామ్ ఇస్తారో వాళ్ళే క్యాండిడేట్ అవుతారు, పేర్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు, సీటు కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి, ఇదిగోండి దోర్నాల్లో మన షర్మిలారెడ్డి గారితో ఫోటో అండి ఉంది. ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి. ఇదిగో నేను దోర్నాల్లో కలిశాను మేడం, నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్, సంతనూతలపాడు టికెట్ నీదేనని చెప్పేసి ఆమె నన్ను నమ్మబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుందాను 2 lakhs. తీరా చూస్తే ఇక అంత నా సీట్ రాలేదండి. నేను మే 10వ తారీఖు 2024 వాళ్ళ ఇంటికి వెళ్ళి, సార్ మేడం నన్ను ఏంది ఇలా మోసం చేశారు, మీరు టికెట్ అది అని చెప్పారంటే, ఫస్ట్ నాకు కూడా రాలేదు, తర్వాత నేను మళ్ళీ పోయి తెచ్చుకున్నాను, ఆగండి నేను ఇస్తాను, నాకు ఫండింగ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు, ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు చెల్లిస్తానని చెప్పి
మాయ మాటలు చెప్పిందండి. తర్వాత నేను గట్టిగా అడిగితే వాళ్ళ భర్త అయినటువంటి దాసరి సతీష్ను అసభ్య పదజాలంతో తిడుతూ నువ్వెవడవరా అది ఇదని, నువ్వు మా ఇంటికి వచ్చి తిరుగు అంటావు అదంటావు ఇదంటే అందులో నేను నాకు చాలామందితో పరిచయాలు ఉన్నాయి, నేను చంపేపిస్తే ఇది చేస్తాను, నువ్వేమనుకున్నావు ఢిల్లీలో చూసావు కదా, నా పలుకుబడి చూసావు కదా, నేను ఎంతమంది రాజకీయ నాయకులను కలిశాను, నా ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి నన్ను బెదిరిస్తూ నాకు ఫోన్లో అసభ్య మెసేజ్లు పెడుతున్నాడండి. నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను. ఇన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఏదో అని నేను ఆశించానండి. తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పంగా నా దగ్గర ఉండే డబ్బులని ఒక మాట అంటే మేడం గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చానండి. నా మేడం గారు ఏమి ఇంతపడి దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి. మొన్న 18వ తారీఖు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కాదు. ఎందుకనంటే సార్ అధిష్టాన ఫిర్యాదులు నేను చాలామంది చేశానండి. మన చేస్తానే ఉన్నా ఫిర్యాదు. మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉందండి, సైదా కాదండి, సత్యేంద్రబాబు అనేది జిల్లా అధ్యక్షుడు ఉన్నాడండి, ఇన్ఛార్జ్. అతనికి నేను కంప్లైంట్ చేశాను. సో వైఎస్ షర్మిల గారికి విజయవాడ వెళ్ళేసి ఆంధ్రపత్ర భవనంలో నేను మేడం గారిని కలిసి ఆ ఫొటోస్ కూడా ఉండేయండి, కావాలంటే ఒకసారి జూమ్ చేయండి. నేను మేడం గారితో నేను మాట్లాడింది, మేడం కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది కూడా కొంచెం మీరు చూడండి సార్. మీడియా మిత్రులు, మీరు అసభ్య పదజాలంతో తిడుతున్నాడు సార్. నా డబ్బులు తీసుకున్నాను అతను భయంకరంగా. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు నేను 18వ తారీఖు. అంటే నమ్మబలుగుతున్నారు సార్. ఏమంటున్నారంటే మీ డబ్బులు ఇచ్చిస్తాను, పెద్దోళ్ళ దగ్గర ఉన్నాయంటే మనం నమ్ముతాం కదా సార్. మీ డబ్బులు ఉండే ఎక్కడికి పోతే తెచ్చిస్తాను నేను తీసుకున్నది నిజమేనా అంటున్నారు సార్. ఇదిగోండి అండి, నేను వైఎస్ షర్మిల గారికి మాట్లాడుతున్నది మొన్న 2 months బ్యాక్. నేను వైఎస్ షర్మిల గారిని కలిసి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేడం మీ పేరు చదువుతుందామా ఏంటి ఇట్లాగా అంటే వెంటనే వాళ్ళ పిఎన్ గారిని పిలిచి, కార్తీక్ అనే పిఎని పిలిచి మాట్లాడండి, అది ఇతని విషయం సాల్వ్ చేయండి అన్నారు. ఇంతపడే కార్తీక్ అని ఆయన అసలు ఏమి దాని మీద రెస్పాన్స్ కాలేదు సార్. నాగలక్ష్మి తీసుకున్నారు సార్. నాగలక్ష్మి వాళ్ళ భర్త సతీష్ ఇద్దరు కలిసి తీసుకున్నారు. వాళ్ళకి ఇచ్చానని వాళ్ళు చెప్తున్నారు సార్. వాళ్ళకి ₹1 ఇవ్వలేదంట. శైలజానాథ్ గారిని నేను అడిగాను తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఏం సార్ మీ పేరు చదువుతున్నారంటే నాకు అసలు ₹1 ఇవ్వలేదమ్మా వాళ్ళు అన్నారు. మాణిక్యూర్ ఠాగూర్ గారు మనం చేయలేము కదా. శైలజానాథ్ గారిని మడికి అడిగాను సార్. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. 18వ తారీఖు మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఆమె మీద నేను కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ 18వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. దానికి సంబంధించి కేసు నెంబర్ 240/2025 కేసు నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబరు ఇది. నాకు నా డబ్బులు నాకు ఇప్పించండి సార్ దయచేసి. పోలీసు వారు పెద్ద మనసు చేసుకొని నాకు ఆమెను పిలిపించి మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించి సార్. అలాగే మీడియా మిత్రులు కూడా దీన్ని సహకరించాలని ప్రార్థిస్తున్నాను సార్. పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు అసలు ఏం చెప్పట్లేదు సార్, మీరు చూసుకోండి, మీరు అది ఏదేదో మాట్లాడుతున్నారు అక్కడ కూడా ఆయన సిఐ గారు ముందు. ఆమె రాలేదండి పోలీస్ స్టేషన్కి, వాళ్ళ భర్తను పంపించింది. నాగలక్ష్మి ఏమో పోలీస్ స్టేషన్కి రావట్లేదు అసలు, వాళ్ళ భర్తను పంపించింది. అతనేం చెబుతాడు, నేను లీగల్గా చూసుకుంటాం అది ఇదని బెదిరిస్తున్నాడు. అక్కడ కూడా బెదిరిస్తాడు. సిఐ గారు కూడా తిట్టారు అతను, ఏం మాట్లాడుతున్నాడు, డబ్బులు తీసుకుని ఒక ప్రీ ప్లాట్గా నువ్వు డబ్బులు తీసుకున్నావు అతని దగ్గర అని చెప్పేసి అన్నారు. దయచేసి నాగలక్ష్మి వాళ్ళ ఇద్దరు సార్. నాగలక్ష్మి అకౌంట్ ఆన్లైన్ ద్వారా నేను నాగలక్ష్మి అకౌంట్ 2,41,000 నాగలక్ష్మి అకౌంట్గా కొట్టించామండి. మా ఫ్రెండ్ ద్వారా కూడా హైదరాబాద్ నుంచి మా ఫ్రెండ్ అకౌంట్ నుంచి కూడా కొట్టించానండి డబ్బులు. నా అకౌంట్ నుంచి కొట్టాను, క్యాష్ ఇచ్చాను. ప్లస్ ఫ్లైట్ టికెట్స్ అనంతపూర్ కానీ గుంటూరు విజయవాడకి 20 సార్లు వెళ్ళామండి కారు వేసుకొని. హైదరాబాద్కు 4 సార్లు వెళ్ళాము, ఢిల్లీ 2 సార్లు వెళ్ళాము. ఎన్ని ఖర్చులు నావే సార్. ఆమె టికెట్ ట్రై చేసుకుంటూ అవి కూడా నా డబ్బులే పెట్టి మొత్తం నన్ను చేసి టికెట్ ఇప్పిస్తారని చేసింది సార్. అది ఎఫ్ఐఆర్ కాపీ సార్. అది ఆ ఇంటికి తీసుకెళ్ళి శైలజానాథ్ గారి ఫొటోస్, మాణిక్యూర్ ఠాగూర్ వాళ్ళ ఇంట్లో టీ తాగుతున్న ఫొటోస్, టిఫిన్ తింటున్న ఫొటోస్, వాళ్ళందరూ ఫోటోలు చూపించింది సార్ ఆమె నాకు. పిసిసి ఆయన ఉన్నాడు రఘువీరారెడ్డి గారి ఫొటోస్, మాణిక్యూర్ ఠాగూర్ గారివి, సిరివెల్ల ప్రసాద్ గారిని ఇంకొకళ్ళు ఉంటారు వాళ్ళవి, అందరు ఫొటోస్ మా ఇంటికి వచ్చారు. ఇదిగో మా కరెక్ట్ నమ్మాను సార్. నేను ఉందేమో వెయిట్ ఉందేమో అని నమ్మాను.